హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే కదా, ఊబర్, ఓలా, ర్యాపిడో ఈ బైక్ ట్యాక్సీలో 1 వీక్ ఎర్నింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. సో ఆల్రెడీ డే 1 వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. డే 2లో పార్ట్ 1 వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఈ పార్ట్ 1 పార్ట్ 2 ఏంటంటే, పార్ట్ 1 వీడియోలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి 10 to 11 వరకు వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, పెట్రోల్ ఎంత పోతుంది అనేది ఒక వీడియో చేసాము. ముందెళ్ళి ఆ వీడియో చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది. డే 2లో పార్ట్ 2 వీడియో ఇది. ఈ పార్ట్ 2లో ఈవినింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యి నైట్ 11 వరకు వర్క్ చేస్తాను. వర్క్ చేసి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో చెప్తాను. సో టోటల్గా మార్నింగ్ ఈవినింగ్ స్టార్ట్ అయితే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఎంత పెట్రోల్ పోతుంది అనేది క్లియర్గా చూపిస్తాను. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో, ప్రోస్ మీ అందరికీ తెలుసు. సో కాన్స్ నేను చెప్తాను. ఇందులోకి వస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా ఫేస్ చేయాలి, సో అవన్నీ చెప్తాను. అలాగే ఇది రైనీ సీజన్లో ఏ టైంలో స్టార్ట్ అవ్వాలి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉండాలి, ఇవన్నీ కూడా వీడియోలో చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తేనే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మార్నింగ్ ఎర్నింగ్ చేసి అలసిపోయి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని సెకండ్ హాఫ్ వెళ్దామని బయటకు వచ్చేసరికి ఫుల్ మేఘాలు అయితే ఉన్నాయి. అంటే వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 2:40 అయితే అవుతుంది. ఒక 30 minutes వెయిట్ చేసి వర్షం తగ్గాకైతే ఎర్నింగ్కి స్టార్ట్ అవుతాను. సో 30 minutes తర్వాత వర్షం అయితే తక్కువైపోయింది. నా వెహికల్ దగ్గరికి వచ్చి ట్రిప్ మీటర్ని ముందు 0 పెడుతున్నా. ఈ రోజులో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాననేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో అందుకోసమనే 0 పెట్టా. సో ఇప్పుడైతే ఎలక్ట్రికల్ స్కూటర్స్ తీసుకురావట్లా, పల్సర్ బైక్ మీద అయితే వచ్చాను. ఓకేనా. సో లాగిన్ చేసిన వెంటనే బుకింగ్ అయితే రాలేదు. 30 minutes తర్వాత అయితే బుకింగ్ వచ్చింది. 3కి లాగిన్ చేస్తే 3:30 అవుతుంది. ఫస్ట్ బుకింగ్ ఓలాలో అయితే వచ్చింది. సో ర్యాపిడ్లో కూడా వచ్చింది చిన్న బుకింగ్స్. సో యాక్సెప్ట్ చేయలేదు, లాగౌట్ చేస్తున్నా. సో ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ఒక యాప్లో ఒక బుకింగ్ తీసుకున్నారంటే రిమైనింగ్ మీ దగ్గర ఉండే యాప్స్ని లాగౌట్ చేయండి. ఇక్కడ లాగౌట్ అంటే జస్ట్ ఆఫ్లైన్ చేయండి, సరిపోతుంది. కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. సో ఈ మేడం గారు పికప్ లొకేషన్ ఇక్కడ పెట్టలేదు, ఒక 200 meters ముందు పెట్టారు. బట్ మళ్ళీ కాల్ చేస్తే కాల్లో గైడ్ చేశారు, ఇంకాస్త ముందుకు రండి భయ్యా అని చెప్పేసి. సో అలా కస్టమర్ని ఫైండ్ అవుట్ చేసి మొత్తానికి ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయితే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి భయ్యా. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, అట్ ద సేమ్ టైం చెప్తాను. సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయితే బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు రైన్ సీజన్ కాబట్టి ఏ టైంలో వర్షం వస్తుందో, ఏ టైంలో ఎండ వస్తుందో అసలు జడ్జ్ చేయలేము. అందుకోసమని ప్రతి ఒక్కరు డ్యూటీకి వచ్చే ముందే వెదర్ కండిషన్ గూగుల్లో చెక్ చేయండి. మీకు అనుకూలంగా ఉంటేనే డ్యూటీకి రండి. ఒకవేళ వర్షం వచ్చే సూచనలు ఉంటే రావద్దు. అలాగే డ్యూటీకి వచ్చే ముందే మీ దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఎక్విప్మెంట్స్ అంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మీ దగ్గర రెయిన్ కోట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మొబైల్ తడిచిపోకుండా ఉండడం కోసం మొబైల్ పౌచ్ అయితే ఉండాలి. సో ఇలాంటి ఎక్విప్మెంట్స్ అయితే మన దగ్గర ఉండాలి. అలాగే చాలామంది షూస్ వాడుతూ ఉంటారు. ఈ రైనీ సీజన్లో షూస్ అవసరంలా, బెల్ట్ చెప్పులు అయితే వాడండి. బెల్ట్ చెప్పులు అని ఎందుకు చెప్తున్నాను అంటే, బెల్ట్ చెప్పులు వాడామంటే మనకి వర్షం పడినా సరే మన కాళ్ళ పైన వాటర్ అయితే స్టాక్ ఉండదు. అదే కానీ షూస్ వాడినామంటే షూస్ తడిచిపోతే మన కాళ్ళు మొత్తం వరిసిపోతాయి. అందుకోసమే చెప్తున్నా. అలాగే మనం నైట్ ప్యాంటు, టీ షర్ట్స్ అయితే వేసుకోండి. కొన్ని టీ షర్ట్స్ దొరుకుతాయి. ఆ టీ షర్ట్స్ మీద వాటర్ వేసినా సరే వితిన్ ఒక 10 minutesలో వాటర్ అయితే మాయమైపోతుంది. అంటే బట్టలు ఆరిపోతుంది జల్దీ. ఆ క్లాత్ అనేది వాటర్ని పట్టుకోదు. కాటన్ క్లాత్ అంటే వాటర్ పట్టుకుంటాయి. సో అటువంటి క్లాత్ని మనం వేసుకుంటే ఒకవేళ వర్షంలో తడిచిపోయినా సరే ఈ ఒక 10 minutesలో బట్టలు అనేవి ఆరిపోతాయి. సో ఇలాంటి డ్రెస్సులు మనం వేసుకోవాలి. అలాగే ఫ్యాంట్స్ కూడా, నైట్ ఫ్యాంట్స్లో కొన్ని రకాలు ఉంటాయి. వాటిని వేసుకోవడంలో ఒకవేళ తడిచిపోయినా సరే మనకి ఎక్కువగా ఇంపాక్ట్ ఉండదు. ఒకవేళ మనం జీన్స్ కానీ, కాటన్ జీన్స్ కానీ ఇలాంటివి వేసినామంటే ప్యాంట్ తడిచిపోయిందంటే ఒళ్ళంతా కూడా దురద పుట్టేస్తుంది ఫుల్. ఇక నేను మీకు చెప్పలేను, ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం తెలిసే ఉంటుంది. సో అందుకోసమనే రెయిన్ కోట్ అయితే మీరు అందరూ క్యారీ చేయండి. సో ఇప్పుడైతే నియర్ బై డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఇది మన ఫస్ట్ డ్రాప్ అయితే క్లోజ్ చేద్దాము. ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూద్దాం ఒకసారి. సో ట్రిప్ అయితే క్లోజ్ చేసిన అరౌండ్ నాకు ఒక 63 rupees అయితే వచ్చింది. ఓలాలో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. ప్రాబ్లం ఏమీ కాదు, చెప్తున్నా. మనం బుకింగ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు 100 రూపాయలు చూపించింది. ట్రిప్ క్లోజ్ చేసేటప్పుడు ఒక 70 చూపిస్తుంది. అంటే రిమైనింగ్ అమౌంట్ మన వ్యాలెట్లో వేస్తారు. ఓకేనా. సో డ్రాప్ అయిపోయింది కాబట్టి ఊబర్ కూడా లాగిన్ చేసి పెట్టాను. అట్ ద సేమ్ టైం ఓలా కూడా లాగిన్ చేసి పెట్టాను. సో మన దగ్గర ఈ బైక్ ట్యాక్సీ సంబంధించిన ఎన్ని యాప్స్ ఉంటే అన్ని యాప్స్ కూడా లాగిన్ చేసి పెట్టాలి. ర్యాపిడోని కూడా లాగిన్ చేసి పెడుతున్నా. సో ఇలా 3 యాప్స్ లాగిన్ చేసి పెట్టుకోవాలి. ఎందుట్లో ఫస్ట్ లాంగ్ ఆర్డర్ ఎక్కడొస్తే ఆ యాప్లో వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడు కూడా మీకు ఒకే యాప్లో డిపెండ్ అవ్వాలి అని ఎప్పుడు చెప్పలేదు. మీకు ఏ యాప్ కన్వీనియంట్గా ఉంటే ఆ యాప్లో మీరైతే వర్క్ చేసుకొని ఎర్నింగ్ చేసుకోండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఊబర్లో జాయిన్ అవుదాము అనుకుంటే, ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అని గతంలో ఒక వీడియో చేసాము. ఆ వీడియో లింక్
డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ముందు ఆ వీడియో చూసేయండి. ఆ వీడియో చూస్తే మీరు ఎవరికి ₹1 కూడా పే చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఈ ఊబర్లో అయితే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఎవరైతే మన ఛానల్ లింక్ త్రూ జాయిన్ అవుతారో వాళ్ళకి అడిషనల్గా 1600 నుంచి 1500 రూపీస్ వరకు జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది భయ్య. మీరు డైరెక్ట్గా జాయిన్ అయినా బయట ఎక్కడైనా జాయిన్ అయినా మీకు ఎలాంటి జాయినింగ్ బోనస్ అయితే రాదు. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు 24 అవర్స్లో అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత 30 డేస్లో మీరు 100 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే కంప్లీట్గా ఈ 1600 రూపీస్ జాయినింగ్ బోనస్ కూడా మీ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఓకేనా? ఈ ఊబర్ ఒకటే కాదు భయ్య, ర్యాపిడోలో కూడా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో ఒక వీడియో చేసాము. ఇవన్నీ ఎందుకు చేసాము అంటే ఎర్నింగ్స్ వచ్చేటప్పుడు మన దగ్గర 3 యాప్స్ ఉంటేనే మంచి ఎర్నింగ్స్ వస్తాయి. ఒకే యాప్లో ఎప్పుడు కూడా మనం డిపెండ్ అవ్వకూడదు. ఓకేనా? మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాం భయ్య. మన హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడో 3 పాపులర్ యాప్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు ఎక్కువగా నచ్చే యాప్ ఏంటి? అంటే మీకు ఎక్కువగా ఇష్టమైన యాప్, మీరు ఎక్కువగా ఎర్నింగ్ చేసే యాప్ ఏది? నాకు పర్సనల్గా ఎక్కువగా నచ్చే యాప్ అంటే ఊబర్ భయ్య. దీనిలో బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కిలోమీటర్కి ఇచ్చే ఫేర్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. అందుకే నాకు ఎక్కువగా ఊబర్ అంటే ఇష్టం. నాకు నచ్చిన యాప్ గురించి మీకు చెప్పాను. ఈ 3 యాప్స్లో మీకు ఏ యాప్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువగా ఏ యాప్ని ప్రిఫర్ చేస్తున్నారో నాకైతే అర్థమవుతుంది. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏ యాప్ బాగుంది అనేది. సో ఇప్పుడైతే ఓలాలో ఒక బుకింగ్ అయితే వచ్చింది కదా, పికప్ లొకేషన్కి వచ్చాను. ఆ కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాను. సో కస్టమర్ నాకు ఎక్కడ ఫైండ్ అవుట్ అవ్వలేదు కాబట్టి, సో ఇలా మనం పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్కి కాల్ చేయాలి. ఐ థింక్ ఇది ఒక స్కూల్ భయ్య, స్కూల్ పిల్లలు ఏమైనా వస్తారనుకుంటున్నా. కస్టమర్కి అయితే కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత స్కూల్ లోపల వాళ్ళ అబ్బాయి ఉన్నారంట, తను పిక్ చేసుకొని రావాలి అని చెప్పేసి అన్నారు. సో ఒకసారి స్కూల్ లోపల చూద్దాం ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఈ కస్టమర్ నాకు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే స్కూల్ లోపల వాళ్ళ లెక్చరర్ దగ్గరికి వెళ్ళాలంట, వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పిల్లవాడిని మనతో ఇచ్చి పంపిస్తారంట. సో అవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్, లోపల చాలా రద్దీగా ఉంది. నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. కస్టమర్కి మళ్ళీ కాల్ చేసి చెప్పాను, సార్ నేను లోపలికి అయితే వెళ్ళలేను, ఆ పర్సన్ని బయటకు పంపించండి అని చెప్పేసి అన్నాను. తనైతే అలా కుదరదు, మీరే వెళ్ళి పిక్ చేసుకోవాలి అన్నారు. ఇది బైక్ ట్యాక్సీయా, ఫుడ్ డెలివరీయా? నేనైతే అదే ప్రశ్నించాను. సో ఆ రైడ్ అయితే క్యాన్సిల్ చేసేసాను భయ్య. నాకు చిరాకు వచ్చేసింది. సో రైడ్ క్యాన్సిల్ చేశాను. సో రైడ్ క్యాన్సిల్ చేసిన తర్వాత నాకు ఓవర్లో ఇంకొక బుకింగ్ అయితే వచ్చింది. పికప్ 1.5 కిలోమీటర్. సో ఇంతకు ముందు వచ్చిన పికప్ లొకేషన్ వేస్ట్. క్యాన్సిల్ అయిన ఫీజు కూడా నాకు ఏమీ రాలేదు. జస్ట్ ఎంత వస్తుంది క్యాన్సిల్ అయిన ఫీజు అంటే, ఓలాలో కాబట్టి 9 రూపీస్ వచ్చింది, ఓవర్లో అయితే 10 రూపీస్ వస్తుంది. ర్యాపిడోలో అయితే మరీ దారుణంగా 4 రూపీస్ ఇస్తారు. పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేస్తే 4 రూపీస్. ఆ 4 రూపీస్ ఏం సరిపోతాయో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఊబర్ పిక్ తీసుకున్నాం కాబట్టి ఇక పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వన్స్ కస్టమర్ని పిక్ చేసుకున్న తర్వాత ఈ బైక్ ట్యాక్సీ ఫీల్డ్లో ఎన్ని నెగిటివ్స్ ఉంటాయో ఆ నెగిటివ్స్ అన్నీ కూడా ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెగిటివ్స్ చెప్పినాక మీకు అప్పటికీ ఈ బైక్ ట్యాక్సీలో రావాలనిపిస్తే రండి. ఓకేనా? సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. తినే మన కస్టమర్. సో కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ఈ ట్రిప్ని అయితే స్టార్ట్ చేద్దాము. సో ప్రతి దగ్గర కూడా ఓటీపీ తీసుకోవాలి, మర్చిపోవద్దు. ఓటీపీ తీసుకున్న దగ్గర నుంచే మనకైతే డెస్టినేషన్ అనేది కౌంటింగ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఓటీపీ తీసుకోకుండా మధ్యలో వెళ్ళి ఓటీపీ తీసుకుంటారు. కొంతమంది డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అయ్యో మర్చిపోయాను అని చెప్పి అప్పుడు తీసుకుంటారు. సో కొత్త వాళ్ళకి ఇవన్నీ గుర్తుండవు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను. సో ఇవన్నీ మాకు తెలుసన్నా అనుకునే వాళ్ళు ఇక్కడ స్కిప్ చేసేయచ్చు. కొంతమంది న్యూ వ్యూవర్స్ చాలా కామెంట్స్ పెడుతున్నారు భయ్య, ఈ బైక్ ట్యాక్సీ వేస్ట్, ఇది ఫ్రాడ్, ఇందులో చేస్తే మనకి హెల్త్ ఉండదు. సో ఇవన్నీ తెలిసే మన రైడర్లు ఈ వర్క్ అయితే చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన ఎర్నింగ్స్ వేరే ప్లాట్ఫామ్లో రావు. అవన్నీ తెలిసే చాలామంది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ బైక్ ట్యాక్సీ చేస్తున్నారు భయ్య. ప్రాబ్లమ్స్ లేకపోతే ఇక్కడికి వచ్చి ఈ బైక్ ట్యాక్సీ ఎందుకు చేస్తారు? వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉంటే వెళ్ళి జాబ్ చేసుకుంటారు కదా. సో ఈ బైక్ ట్యాక్సీ చేసుకునే ప్రతి ఒక్కరికి ఇందులో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలిసే వాళ్ళందరూ ఇందులో అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డేకి వాళ్ళు అనుకున్నంత ఎర్నింగ్ చేసుకుంటున్నారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఒకరోజు డ్యూటీకి వెళ్తేనే డబ్బులు వస్తాయి. ఆ వచ్చిన డబ్బులతోనే వాళ్ళైతే సర్వే అవ్వగలరు. ఆ వచ్చిన డబ్బులతోనే మంత్ ఎండింగ్కి రూమ్ కిరాయిలు కట్టగలరు. ఒకరోజు డ్యూటీకి వెళ్ళకపోయినా సరే ఈఎంఐ మన నెత్తి మీద పడుతూ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకునే బైక్ డ్రైవర్స్ ఎంతోమంది ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి ఈ బైక్ ట్యాక్సీ చేస్తున్నారు. సో ఇవన్నీ మీకు అర్థం అవ్వాలనే చేస్తున్నాను. చాలామంది కొత్త వాళ్ళు వచ్చి ఇది వేస్ట్ బై అని చెప్పి వెళ్ళిపోతున్నారు. సో
ఏది వేస్ట్ కాదు భయ్య, ప్రతిదీ మనకి యూజ్ అయ్యేదే మనం చేస్తాము. సో కస్టమర్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాం. 72 రూపీస్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఎర్నింగ్స్ అనేవి అంత ఈజీగా రావు. ఈ ప్లాట్ఫామ్లో కాదు, ఏ ప్లాట్ఫామ్లో కూడా అంత ఈజీగా డబ్బులు రావు. అంత ఈజీగా డబ్బులు వచ్చేస్తే ప్రతి ఒక్కరు వచ్చి ఇదే వర్క్ చేసుకుంటారు కదా. ఈ బైక్ ట్యాక్సీ అంత ఈజీ కాదు. సో చాలా మంది రైడర్ ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో నేను కూడా ఇక్కడ 20 నిమిషాలు వెయిట్ చేశాను. 20 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నాకు ర్యాపిడోలో అయితే బుకింగ్ వచ్చింది. ఈ 20 నిమిషాలు అసలు బుకింగ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు యాక్సెప్ట్ చేద్దామా, ఎప్పుడు ఇక్కడ నుంచి మూవ్ అవుదామా అనుకునే ఉద్దేశంలోనే ఉన్నాను. బట్ 20 నిమిషాలు వెయిట్ చేశాను, బుకింగ్ రాలా. అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు మూవ్ కూడా అయ్యాను, అయినా బుకింగ్ రాలా. ఇక తిరిగి 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 మన పెట్రోల్ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఒక దగ్గర వెయిట్ చేస్తే మళ్ళీ నాకైతే బుకింగ్స్ అయితే వచ్చాయి. మన సబ్స్క్రైబర్లో చాలామంది ఈ బైక్ ట్యాక్సీ గురించి ప్రాపర్గా ప్రోసు కాన్స్ చెప్పండి అని చెప్తున్నారు. సో ఈ ప్రోసు కాన్స్ గురించి మాత్రమే మాట్లాడతాను. వీడియో మీరు చూస్తూ ఉండండి, నా మాటలు వింటూ ఉండండి. వీడియోలో జరిగే దాని గురించి మాట్లాడను. ట్రిప్ ఎలా తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, వీటి గురించి మీ అందరికీ తెలుసు. మీకు తెలియని విషయాలు చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. సో ఇవాళ ఈ ఊబర్, ఓలా, బైక్ ట్యాక్సీలోకి వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అనేది దాని గురించే నేను ఎక్కువగా మాట్లాడతాను. వీటి గురించే క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ బైక్ ట్యాక్సీలో కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి చాలా బాగుంటుంది భయ్య. ఫస్ట్ 1 మంత్, 2 మంత్, 3 మంత్ చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత చేస్తూ ఉండే కొద్దీ మీకైతే చాలా బాడీ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఈ జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ ఇలా అయితే జరుగుతూ ఉంటాయి. 3 మంత్స్ తర్వాత కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరైతే ఈ వర్క్ చేయొచ్చు. లేదంటే బయట ఉండే వర్క్స్ని కంపారిజన్ చేసుకుంటే ఈ బైక్ ట్యాక్స్ అనేది కొంతమందికి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ హైదరాబాద్లో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది భయ్య. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్, 11-12 వరకు అయితే కంటిన్యూస్గా ట్రాఫిక్ ఉండనే ఉంటుంది. ఏ ఏరియాకి వెళ్ళినా సరే ట్రాఫిక్ అయితే అలానే ఉంటుంది. ఈ ట్రాఫిక్ కండిషన్స్ చూసి ఈ ట్రాఫిక్ని తట్టుకోగలము, ఈ ట్రాఫిక్లో కూడా డ్రైవ్ చేయగలము అనుకున్నప్పుడు మాత్రమే ఈ బైక్ ట్యాక్సీలోకి రండి, లేకపోతే రావద్దు భయ్య. సో కస్టమర్తో చిన్న గొడవ అయితే జరిగింది. కస్టమర్ ఓవర్ స్పీడ్గా వెళ్ళమని చెప్తున్నారు. సో ఇప్పటికే నేను 40-50 ఆ స్పీడ్లో అయితే వెళ్తున్నాను. బట్ తనకి ఏదో అర్జెంట్ ఉంది, నాకు 80 స్పీడ్లో వెళ్ళండి అంటున్నారు. ఈ చిన్న చిన్న గలీలో 50, 60, 70 ఆ స్పీడ్లో వెళ్తే వెహికల్ అనేది కంట్రోల్ అవ్వదు. ర్యాపిడో వాళ్ళు కూడా 60 స్పీడ్ మాత్రమే లిమిట్ ఇచ్చారు. సో గొడవపడి ఆ ట్రిప్ అయితే క్యాన్సిల్ చేశాను, తను మధ్యలోనే దింపేశాను. సో తను తిక్క కుదిర్చాను. ఇంకొకసారి ఎప్పుడు ఏ రైడర్కి కూడా స్పీడ్గా వెళ్ళండి అని చెప్పకూడదు. సో ఈ ట్రిప్ మధ్యలో క్లోజ్ చేశాను కాబట్టి 4 కిలోమీటర్కి నాకు ఒక 39 రూపీస్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్ 3.95 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. బట్ మన డెస్టినేషన్ 8 కిలోమీటర్లు. సో చూడండి, ఇలాంటి కస్టమర్స్ కూడా మనకి ఎదురవుతూ ఉంటారు భయ్య. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒక్కొక్క కస్టమర్కి మనం గుణపాఠం చెప్పాలి. అప్పుడే వాళ్ళకు కూడా తెలుస్తుంది, నెక్స్ట్ వచ్చే రైడర్కి ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. సో నేను చేసింది కరెక్టా కాదనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఊబర్లో నెక్స్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది. ఆ బుకింగ్కి వెళ్తూ వెళ్తూ ఇంతకుముందు మనం నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడాం కదా, ఇంకా చాలా ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్. అవన్నీ రాసుకొని మరీ నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈ బైక్ ట్యాక్సీ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రోజు మనం అనుకున్నంత ఎర్నింగ్స్ కూడా రావు. 1000 రూపీస్ ఎర్నింగ్స్ కావాలంటే మోర్ దెన్ 10 అవర్స్ ఒక్కొక్కసారి లాగిన్లో ఉన్నా సరే మనకి 500-600 ఎర్నింగ్స్ మాత్రమే అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా అంటే 5 అవర్స్ లాగిన్లో ఉంటే 1200 కూడా ఎర్నింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. దీన్ని మనం జడ్జ్ చేయలేము. ప్రతిరోజు బిజినెస్ అనేది ఒకేలా ఉండదు. మనం ఓవరాల్గా 1 వీక్ మొత్తం ఎర్నింగ్ చేసి యావరేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సీజన్తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో బైక్ రైడర్స్కి చాలా ఇబ్బందులు భయ్య. ఈ రైనీ సీజన్లో రైన్ ప్రాబ్లం, ఎండాకాలంలో ఎండ ప్రాబ్లం, కరెక్ట్ టైంకి ఫుడ్ తినలేము, కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళలేము. సో ఇవన్నీ ప్రాబ్లమ్సే. రైడర్ అన్నాక ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే అనుకున్నంత ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో ఊబర్లో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా. 67 రూపీస్ అయితే వచ్చింది భయ్య. ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాం. ఈ ట్రిప్ క్లోజ్ చేసిన తర్వాత దగ్గర మళ్ళీ 20-30 మినిట్స్ అయితే టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఈ ఏరియాలో నాకు మళ్ళీ ఆర్డర్ రాలేదు. సో ఇక బైక్ ట్యాక్సీ చేసుకుంటే కుదరదు అని చెప్పి పోర్టర్ లాగిన్ పెట్టిన ఒక 10 మినిట్స్ తర్వాత 313 రూపీస్ బుకింగ్ అయితే వచ్చింది. సో అమ్మయ్య అనుకున్నా. బట్ పికప్ లొకేషన్ దగ్గరలాగే చూపిస్తుంది. నావిగేషన్ ఓపెన్ చేస్తే 4 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది భయ్య, 3 కిలోమీటర్ ఏమో. బట్ వెళ్ళే రూట్ మొత్తం కూడా నాకు ఫుల్ ట్రాఫిక్ అయితే చూపిస్తుంది. ఇక్కడ బ్లూ లైన్ ఉంది, బట్ నావిగేషన్ ఇష్యూ. రోడ్ మొత్తం కూడా ట్రాఫిక్కే ఉంది. చూడండి, ఆ పక్క లైన్లో నేను వచ్చాను, బట్ ఇప్పుడు ఆపోజిట్ లైన్లో ఉన్నా. యాక్చువల్లీ ఇప్పటి వరకు గోప్రో ఆన్లో ఉంది అనుకున్నా, బట్ ఆన్లో లేదు, నేను చూసుకోలేదు యాక్చువల్లీ.
సో పికప్ లొకేషన్ ఇంకా 1 కిలోమీటర్లు అయితే ఉంది. యూటర్న్ తీసుకొని రావాలి ఎందుకు అని చెప్పేసి ఇక్కడే వెహికల్ లెఫ్ట్లో వెహికల్ అయితే పార్క్ చేసి ఆపోజిట్లో నడుచుకుంటూ వెళ్తా. సో యూటర్న్ తిరగాల్సిన అవసరం ఉండదు, పెట్రోల్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు కదా. సో కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నా అడ్రస్ కోసం, అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి. యాక్చువల్లీ లొకేషన్ అయితే ఆ పక్కనే చూపిస్తుంది, యూటర్న్ తీసుకోవాలని చూపిస్తుంది. ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ కదా అనుకున్నా. కాల్ చేస్తే తను ముందుకుంది భయ్యా అని చెప్పి అన్నారు. ఒకసారి చిన్న మెటీరియల్ అయితే, చిన్న ప్యాకేజ్ అయితే మనం ఆ ట్రిప్ అయితే అక్కడే స్టార్ట్ చేయొచ్చు. అంటే యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కదా. ఒకసారి చూద్దాం ప్యాకేజ్ ఏముంది అనేది. లొకేషన్కి అయితే వెళ్దాము. సో లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. వీళ్ళతో మాట్లాడదాము, వీళ్ళకి అడుగుదాము. భయ్యా ఇదే అంట ప్యాకేజ్. సో ఇది పార్సలా, ఇది అసలు బైక్లో పోతుందా, ఇది ఆటోలో పోవాల్సిన మెటీరియల్స్ని వీళ్ళు బైక్లో పంపిస్తున్నారు. దిస్ ఈజ్ ద పోర్టర్. ఇంకేం చేయలేం భయ్యా. రైడ్ అయితే క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే ఈ అన్న తనైతే రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్న ఆఫీస్ అయితే క్లోజ్ అయిపోతుందన్న, ఇప్పటికే ఇద్దరైతే క్యాన్సిల్ చేశారు, రిక్వెస్ట్ చేస్తున్నామన్నా వెళ్ళండి, ఇంకొక 20-30 ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పి అంటున్నారు. బట్ వెయిట్ అయితే లేదు, మెటీరియల్ వెయిట్ అయితే లేదు, జస్ట్ ఇది కాటన్ బాక్స్ మాత్రమే. సరేలే అని చెప్పి వెహికల్ అయితే యూటర్న్ తీసుకుని వచ్చాను. ఇంకా ఏం చేయలేం భయ్యా. వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్న మేము వెళ్ళిపోవాలన్నా, మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ దొరుకుతుందో లేదో, నెక్స్ట్ రైడర్ వస్తారో లేదో తెలియదు అని చెప్తున్నారు. సో మరీ అంతగా బతిమాలించుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనైతే వెళ్తా అని చెప్పాను. ఇలా మెటీరియల్స్, హెవీ మెటీరియల్స్ మీకు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని అడగండి, ఎక్స్ట్రా మనీ అడగండి. ఎందుకంటే పోర్టర్లో మినిమం 20 kgs మాత్రమే అలా ఉంది. ఆఫ్టర్ 20 kgs తర్వాత రైడ్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా కస్టమర్ని ఎక్స్ట్రా అమౌంట్ కూడా అడగవచ్చు. ఇది తప్పేమీ కాదు, ఎందుకంటే మీరు పని చేస్తున్నారు, పనికి తగ్గట్టుగా ఫలితం అయితే ఆశిస్తున్నారు. దీనిలో అడగడం తప్పేమీ లేదు భయ్య. ఒకవేళ వాళ్ళు ఇవ్వనంటే రైడ్ క్యాన్సిల్ చేసేయండి, కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి. సో కంప్లైంట్ చేస్తే ఆబ్వియస్గా వాళ్ళైతే రైడ్ అయితే క్యాన్సిల్ చేస్తారు. ఇందులో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఒక 2 కిలోమీటర్ మళ్ళీ ఎక్స్ట్రా నేను అయితే తిరగాలి. ఇక్కడెక్కడ యూటర్న్ లేదు, నియర్ బై బోయిన్పల్లిలో ఉన్న మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు యూటర్న్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ మెటీరియల్ అయితే పిక్ చేసుకోవాలి. సో మొత్తానికి మెటీరియల్స్ అయితే పిక్ చేసుకోవడానికి యూటర్న్ తీసుకుని వచ్చేసాను. ఎంత పెద్ద కాటన్ బాక్స్ నా బైక్లో వస్తుందో లేదో తెలియదు, బట్ నా వెహికల్కి ఎక్స్ట్రా స్టాండ్ అయితే ఫిక్స్ చేయించుకున్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఎదురవ్వచ్చు అని చెప్పేసి. సో వెహికల్లో వీళ్ళే కట్టేస్తున్నారు, అవసరం వీళ్ళది కాబట్టి వీళ్ళే కట్టేస్తున్నారు. సో ఇలా ఉంటుంది. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే బయట పడేస్తారు, మెటీరియల్ తీసుకెళ్ళిపోమంటారు. సో ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయంట, లోపల ఆఫీస్లో వెళ్తున్నా కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆ మెటీరియల్స్ మనం తీసుకుని వెళ్తున్నాము అన్నట్టు ప్రూఫ్ కోసం కొన్ని డాక్యుమెంట్స్ మీద మనమైతే సిగ్నేచర్ పెట్టాలి. యాజ్ ఆఫ్ రూల్ ప్రతి దగ్గర ఇలాగే ఉంటుంది. మనం ఒక మెటీరియల్స్ని రిసీవ్ చేసుకున్నా, పిక్ చేసుకున్నా సిగ్నేచర్ అయితే వీళ్ళు అడుగుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కొన్ని బిల్స్ అయితే ఇస్తారు, మనకి ఇచ్చిన మెటీరియల్స్కి సంబంధించిన బిల్స్. ఖచ్చితంగా ఆ బిల్స్ని క్యారీ చేయండి. ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఆపితే ఆ బిల్స్ని అయితే మీరు చూపించాలి. ఒకవేళ బిల్స్ లేదంటే మెటీరియల్కి ఫ్రాడ్ మెటీరియల్ లాగా ఉంటుంది. అప్పుడు కస్టమర్ వాళ్ళు మాట్లాడుకుంటారు, బట్ సేఫ్టీ పర్పస్ కోసం మన దగ్గర అయితే బిల్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకేనా. సో వాళ్ళైతే కట్టారు, అడ్డదిడ్డంగా కట్టారు, ఏదో చీప్ క్వాలిటీ తాడుతో కట్టారు. బట్ అయితే ఆ తాడుతో వెళ్తే మధ్యలో ఎక్కడైనా పడిపోతుందని నా దగ్గర ఉండే అడిషనల్ తాడుతో ఈ కాటన్ బాక్స్ని ఇంకా స్ట్రాంగ్గా అయితే కట్టుకున్నా. సో ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళదు, పడిపోదు. ఇలా ప్రతిరోజు మీ బైక్లో ఒక తాడును కూడా మీరు క్యారీ చేయండి. ఓకేనా. ఇంతకుముందు చెప్పాను కదా ఈ లైన్లో మొత్తం ట్రాఫిక్ ఉందని. సో ఈ లైన్ మొత్తం ట్రాఫిక్ భయ్య. దాదాపు నాకు 30 to 40 minutes టైం అయితే ఇక్కడే పోయింది. ఈ టైంలో హైదరాబాద్లో ఎక్కడ పోయినా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది భయ్య. ఈ ట్రాఫిక్ని తట్టుకోగలను, ఇంత ప్రెజర్ని బిల్డ్ అయినా సరే వాటన్నిటిని తట్టుకుంటాను అన్నప్పుడు మాత్రమే ఈ బైక్ ట్యాక్సీలో రండి. సో ఏదో సరదాగా వచ్చేసి వెళ్ళిపోదామంటే కుదరదు. మీరు వచ్చారంటే అప్ టు 4 hours వర్క్ చేస్తేనే కనీసం మీకు ఒక 400 అయినా వస్తాయి. అందులో పెట్రోల్ పోతుంది, అది వేరే విషయం. సో నేను వచ్చే ఎర్నింగ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ప్రతి ఒక్కరు ఎవరో వచ్చి ఎర్నింగ్ చేస్తున్నారని చెప్పి మీరు వచ్చేయకండి భయ్యా. సో వాళ్ళకి అలవాటు, వాళ్ళు చేసినట్టు మీరు చేయలేరు, అవునా కదా. మీరు ఒక పనిలో ఎక్కువ ఎక్స్పర్ట్స్, మీరు చేసినట్టు ఆ పని నేను కూడా చేయలేను. అలా ఎవరికి తగ్గట్టుగా, ఏ పనికి తగ్గట్టుగా వాళ్ళే చేయగలరు. అందుకోసమే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వచ్చి ఎర్నింగ్ చేసుకుందాం అనుకున్నప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ రోజు వచ్చి ఒక 2 hours 3 hours చేయండి, సెకండ్ డే ఒక 4 hours, థర్డ్ డే 6 hours, ఫోర్త్ డే 8 hours, అలా 10 hours. ఇలా ఒక 4 days ఎక్స్పీరియన్స్ అయితే మీ క్యాపబిలిటీ, మీ స్ట్రెంగ్త్ ఎంత ఉందనేది మీకు తెలుస్తుంది. వన్స్ మీ స్ట్రెంగ్త్ తెలిసిన తర్వాత 1 month ట్రై చేయండి. మీకు మంచి ఎర్నింగ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు కంటిన్యూ అవ్వండి. మీ ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు కంటిన్యూ అవ్వండి. వన్స్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అంటే ఈ ఫీల్డ్ వదిలేయండి.
ఈ ఫీల్డ్ వదిలేసి వేరే ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఈ బైక్ ట్యాక్సీ ఫీల్డ్ అనేది లైఫ్ లాంగ్ చేయలేము. మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి కొన్ని రోజులు చేసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత దీన్ని వదిలేయాలి. సో నేనే చెప్తున్నా కదా, మనకి ఎన్ని డబ్బులు కావాలో ఆ డబ్బులు సంపాదించినంత వరకు ఇందులో వర్క్ చేయండి. ఆఫ్టర్ మన ఎర్నింగ్స్ అయిపోయినాయి, మన ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి అంటే ఈ బైక్ ట్యాక్సీని వదిలేయండి. చూడండి భయ్య, ఫుల్ ట్రాఫిక్. నియర్ బై నేను కుక్కడపల్లి దగ్గరలో అయితే ఉన్నాను భయ్య. సో పోర్టల్లో మనం పిక్ చేసుకున్న మెటీరియల్ డెలివరీ చేయాల్సింది వచ్చేసరికి రామచంద్రపురం. ఈ లైన్ మొత్తం ఈ టైంలో ఫుల్ ట్రాఫికే ఉంటుంది. సో మొత్తానికి స్కిప్ చేశాను. సో ఆ ట్రాఫిక్ మొత్తం చూపిస్తే దగ్గర 40 మినిట్స్ అయిపోతుంది వీడియో. మ్యాక్స్ ఒక 30 మినిట్స్లో వీడియో క్లోజ్ చేయాలని చెప్పేసి కొన్ని దగ్గరలో అయితే స్కిప్ చేశాను. సో నేను గట్టిగా కట్టుకోవడం వల్ల ఎక్కడ కూడా నాకు ఈ పార్సల్ అనేది మిస్ అవ్వడం కానీ పడిపోవడం కానీ జరగలేదు. సో కట్టుకునేటప్పుడే జాగ్రత్తగా కట్టుకోండి. అన్ని ఎక్విప్మెంట్స్ అంటే ఏముంది, తాడు, రెయిన్ కోటు, హ్యాండ్ గ్లౌజెస్, సో ఇలాంటివి మీ దగ్గర ఉంటే బెటర్ ఉంటుంది. వన్స్ ఇలాంటి మెటీరియల్స్ వచ్చినా సరే మనం కట్టుకొని ఈజీగా వెళ్ళిపోయేలా మా దగ్గర అయితే అన్ని సామాన్లు ఉండాలి. సో కస్టమర్కి అయితే మెటీరియల్ అయితే డెలివరీ చేసాను. ప్రతిరోజు ఓలా స్కూటర్లో వచ్చేవాడిని, బట్ ఈరోజు పల్సర్ వెహికల్లో అయితే వచ్చాను. చాలామంది చెప్తున్నారు, అన్న పల్సర్లో తీసుకురండి, పెట్రోల్ వెహికల్లో ఎర్నింగ్ చేయండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడైతే పల్సర్లో అయితే వచ్చాను కదా, ఓకే మీకు చెప్తాను లాస్ట్లో ఎంత పెట్రోల్ పోయింది అనేది. ఇప్పుడైతే ఈ పోర్టర్ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా. ఎగ్జాక్ట్ 313 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. అంటే కస్టమర్ దగ్గర మనం తీసుకోవాల్సిన అమౌంట్ ఇది. ఈ అమౌంట్ మొత్తం మనకి ఇచ్చారు భయ్య, ఇందులో కూడా కమిషన్ అయితే కట్ అవుతుంది. ఆ కమిషన్ గురించి చెప్తాను మీకు. ఇప్పుడైతే ర్యాపిడోలో ఒక బుకింగ్ అయితే వచ్చింది. సో పక్కనే ఉంది పికప్ లొకేషన్ అని చెప్పి వెళ్తూ ఉన్నాను. ఇంతకుముందు తీసుకున్న పోర్టర్లో 313 రూపీస్ బిల్ వచ్చింది, బట్ మనకు వచ్చింది మాత్రం 260 ఆర్ 270 రూపీస్ అయితే వచ్చింది. అందులో కమిషన్ అయితే కట్ అయింది. పోర్టర్లో ఇంకొక బుకింగ్ అయితే వస్తుంది, బట్ నేను ర్యాపిడోలో ఆల్రెడీ బుకింగ్ తీసుకున్నా కాబట్టి ఆ ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా? ఇలా మీరు ఒకవేళ పోర్టల్లో కానీ ఇప్పుడు 200 రూపీస్ బుకింగ్ వస్తే ఖచ్చితంగా ఈ పోర్టల్లో బుకింగ్ యాక్సెప్ట్ చేసేసి ఆ ర్యాపిడ్లో ఉండే రైడ్ని క్యాన్సిల్ చేసేసేవాడిని. బట్ ర్యాపిడ్లోనే పెద్ద అమౌంట్ ఉంది కాబట్టి ర్యాపిడ్లో బుకింగ్ తీసుకొని పోర్టల్లో ట్రిప్ అనేది యాక్సెప్ట్ చేయట్లా. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నేను పికప్ లొకేషన్కి వచ్చేసాను. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. ఎర్నింగ్స్ కోసం ప్రతిరోజు మీరు డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీకోసం మీరు వర్క్ చేస్తున్నారు, కంపెనీస్ కోసం కాదు. ఏ కంపెనీ వాళ్ళైనా సరే మనల్ని ఒకేలా చూస్తారు భయ్య. మనకు ఎక్కడ బుకింగ్స్ వస్తే అక్కడికైతే వెళ్ళిపోవాలి. లైక్ ర్యాపిడ్లో బుకింగ్స్ వస్తే ర్యాపిడ్లో తీసుకోవాలి, ఓలాలో వస్తే ఓలాలో తీసుకోవాలి, ఊబర్లో వస్తే ఊబర్లో తీసుకోవాలి. మన కోసం మనం పని చేస్తున్నాం కానీ ఆ కంపెనీ వాళ్ళ కోసం కాదు. అవునా కాదా? ఏ కంపెనీ అయినా సరే కమిషన్ కట్ చేస్తుంది. సో పక్కా కమిషన్ అయితే కట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఎందులో తీసుకుంటే ఏముంది? అవునా కాదా? సో ఏ రోజు నేను చెప్పట్లా ఈ బుకింగ్ ఇందులోనే తీసుకోవాలి, ఆ బుకింగ్ అందులోనే తీసుకోవాలని. మీకు నచ్చిన యాప్లో మీరు చేసుకోండి. మీకు ఏ యాప్లో కంఫర్ట్ అండ్ కన్వీనియంట్గా ఉంటుందో ఆ యాప్లో వర్క్ చేసుకోండి. చాలామంది నన్ను ప్రమోటర్ అంటున్నారు. మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోండి, బట్ మీరు ఎర్నింగ్ చేసుకోండి, 4 రూపాయలు సంపాదించుకోండి, మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోండి. వన్స్ క్లియర్ చేసుకున్న తర్వాత ఈ బైక్ ట్యాక్సీకి దండం పెట్టి వెళ్ళిపోండి. ఇది శాశ్వతం కాదు. ఓకేనా? ర్యాపిడ్లో కస్టమర్ని డ్రాప్ చేసిన వెంటనే నాకు ఊబర్లో ఇంకొక బుకింగ్ అయితే వచ్చింది భయ్య. పికప్ 1.9 కిలోమీటర్ అయితే ఉంది. సో నియర్ బై ఇప్పుడు నేను లింగంపల్లి దగ్గరలో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి నాకు మణికొండ అయితే వచ్చింది డ్రాపు. ఇది కొంచెం లాంగ్ ఆర్డర్. దగ్గర పికప్ లొకేషన్ నుంచి డ్రాప్ లొకేషన్కి ఒక 17 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అంటే మనకు ఒక 170 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మన సబ్స్క్రైబర్లో చాలామంది ఈ బైక్ ట్యాక్సీ చేస్తూ డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. అంటే వచ్చిన రోజు ఒక 1000 రూపాయలు 1500 సంపాదిస్తున్నారు. అయితే వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి అన్న. ఆ వచ్చిన డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అని అడుగుతున్నారు. దానికి నేను రెగ్యులర్గా యూజ్ చేసే మెథడ్ మీకు చెప్తాను. ఖచ్చితంగా ఈ స్ట్రాటజీని మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా మీ రెవెన్యూ ఎండ్ ఆఫ్ ది మంత్కి మీ కళ్ళకు కట్టినట్టు మీ డబ్బులు మొత్తం మీకు కనిపిస్తాయి. సో ఓకేనా? ఆ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు చెప్తాను. ఈ కస్టమర్ని అయితే పిక్ చేసుకుని ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాను. సో నేను రెగ్యులర్గా వాడే స్ట్రాటజీ ఏంటి అంటే, మీరు ప్రతిరోజు ఓలా ఊబర్కి వస్తారు కదా, వచ్చిన రోజు 1000 రూపీసా 1200 1500 అని ఎర్నింగ్ ఛాలెంజ్ అయితే పెట్టుకుంటారు కదా. మీ బ్రెయిన్లో ఫిక్స్ అవుతారు, ఈరోజు 1000 రూపీస్ చెయ్యాలి అని. ఆ రోజు మొత్తం మీకు ఒక 1000 రూపాయలు వచ్చాయి అంటే ఆ 1000 రూపాయలు తీసుకుని వెళ్ళి మీ పాకెట్లో పెట్టుకోకండి, ఒక డబ్బాలో వేసుకోండి. లైక్ ఒక బాక్స్లో వేశారు అంటే ఆ వేసిన బాక్స్లో డబ్బులు మళ్ళీ మీరు తీయొద్దు. ఒక 1 వీక్ మొత్తం కూడా అలాగే చేయండి. ప్రతిరోజు 1000 రూపీస్ అంటే పెట్రోల్ పోయి నేను చెప్తున్నా
పెట్రోల్తో అంటే 1300 ఎర్నింగ్ చేయండి. 300 రూపాయలు పెట్రోల్కి వేయండి, 1000 రూపీస్ బాక్స్లో వేయండి. ఇలా 7 డేస్ వేస్తే 7000 అవుతుంది. ఒకవేళ 25 డేస్ వేస్తే 25,000 అవుతుంది. ఈ 25,000లో మీరు మీ ఖర్చులకంటూ ఒక 7,000 తీసేయండి. సో ఇంకా రిమైనింగ్ మీ దగ్గర 18,000 కనిపిస్తూ ఉంటుంది. సో ఆ 18,000 అలాగే పెట్టేయండి. ఈ 7,000 నెక్స్ట్ మంత్ మీ ఖర్చుల కోసం ఉంచండి. మీకు ఏదైనా పర్సనల్ ఖర్చులు కావాలంటే ఈ 7,000లో తీయండి. యాజ్ యూజువల్ ప్రతిరోజు ర్యాపిడోకి వెళ్తారు, వస్తాయి. ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ అదే బాక్స్లో వేస్తారు. సో ఇలా మీ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తే మీ డబ్బులు మీరు ఎక్కువగా ఖర్చు పెట్టరు. మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని మాత్రమే యూజ్ చేసుకొని ఆ డబ్బుల్ని సరిపెట్టుకుంటూ వాడుకుంటారు. మీతో మాట్లాడుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్కి 170 రూపీస్ బిల్ అయితే నాకైతే 200 రూపాయలు అయితే ఇచ్చారు భయ్యా. సో ఐఎమ్ హ్యాపీ. సో ప్రతి కస్టమర్ ఇలానే ఎక్స్ట్రా ఇస్తారో అని నేను చెప్పలేను. ఇచ్చే కస్టమర్ ఇస్తారు, ఇవ్వని కస్టమర్స్ ఒక్కొక్క రోజు 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ ఇచ్చి వెళ్ళిపోయిన కస్టమర్స్ కూడా ఉంటారు ఈ ఫీల్డ్లో. సో ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అదే మన బైక్ రైడర్స్ చేయాల్సిన పని. ఇంకా ఏం చేయలేము. కొంతమంది లాస్ట్ క్షణంలో వచ్చి అన్న నా దగ్గర చేంజ్ లేదన్నా, 200 ఉంది, 150 ఉంది, 100 ఉంది, 80 ఉంది అని చెప్పి రిమైనింగ్ చేంజ్ ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అర్థం చేసుకొని ఎక్స్ట్రా ఇచ్చి వెళ్తూ ఉంటారు. సో అందుకోసమనే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తేనే ఎండ్ ఆఫ్ ది డేకి మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇంతకుముందు నేను చెప్పిన ప్లాన్ అర్థమైంది కదా. ప్రతి ఒక్కరూ ఆ స్ట్రాటజీని యూజ్ చేయండి. మీకు వచ్చిన ప్రతి డబ్బుల్ని, ప్రతి రూపాయిని కలిపి ఒక బాక్స్లో వేసుకోండి. వేసిన డబ్బులు మళ్ళీ తీసే ప్లాన్ పెట్టుకోకండి. మీకు ఖర్చులు ఉన్నాయి అంటే ఆ రోజే ఎక్స్ట్రా ప్లాన్ చేసుకోండి. సో ఇలా స్ట్రాటజీస్ని యూజ్ చేస్తే మీరు ఎండ్ ఆఫ్ ది మంత్కి మీరు అనుకున్న ఎర్నింగ్స్ ఒక దగ్గర సేవ్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయొచ్చు. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ భయ్య. ఇలా చేస్తే కొంచెం సేవింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీకు నచ్చితే యూజ్ చేయండి, మీకు నచ్చకపోతే దీన్ని వాడకండి. ఇంకా వేరే స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాతో పాటుగా మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది తెలుసుకుంటారు. ప్రజెంట్ నేనైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ర్యాపిడోలో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా. చూద్దాం ఎంత అమౌంట్ వచ్చింది అనేది. సో ఎగ్జాక్ట్ 178 రూపీస్ అయితే వచ్చింది ఈ ర్యాపిడోలో. సో కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుందాము. ఈ కస్టమర్ కూడా నాకు 200 రూపీస్ అయితే ఇచ్చిండు భయ్య. ఎక్స్ట్రా 20 రూపీస్ అయితే ఇచ్చిండు. సో టోటల్ ఎర్నింగ్స్ 269 రూపీస్ అయితే ర్యాపిడోలో అయినాయి. సో ప్రజెంట్ నేను లకిడికపుల్ దగ్గరలో అయితే ఉన్నాను. ఇంకొక ట్రిప్ తీసుకున్నాము. సో ఇంకొక ట్రిప్ కూడా నాకు ర్యాపిడోలోనే వచ్చింది. చూడండి భయ్య, ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాకు ఎర్నింగ్స్ ఎక్కువగా రాలేదు. అంటే 3 గంటలు స్టార్ట్ అయితే 6 గంటల వరకు ఎర్నింగ్స్ ఏమీ రాలేదు. చాలా బాధపడ్డాను. ఎప్పుడైతే పోర్టల్లో 300 రూపాయలు ఆర్డర్ తీసుకున్నానో దాని తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ లాంగ్ బుకింగ్స్ అయితే వచ్చాయి. 3 ఆర్డర్లో నేను దాదాపుగా 600 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన. పోర్టల్లో 300 రూపాయలు, ర్యాపిడోలో 200 రూపాయలు, ఓలాలో 200, 400, 300, 700 రూపాయలు అయితే ఎర్నింగ్స్ అయితే వచ్చేసినాయి. సో 3 గంటల నుంచి 6 గంటల దాకా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకురా ఈ డ్యూటీకి వచ్చాను అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ది డేకి నాకు మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి. సో అందుకోసమే మీరు మోర్ దెన్ 8 అవర్స్ లాగిన్లో ఉంటే మీకు ఆ ఎండ్ ఆఫ్ ది డేకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్లో డిసప్పాయింట్ అయితే అవ్వకండి, ఓకేనా. ఇవాళ వీడియోలో ఓన్లీ నెగిటివ్స్ మాత్రమే చెప్పాను, పాజిటివ్స్ ఎక్కడా చెప్పలేదు. మన సబ్స్క్రైబర్లో చాలామంది అడుగుతున్నారు, అన్న ఇందులో ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవా, అన్ని ప్రాఫిట్సే ఉంటాయా అని చెప్పేసి. సో ఇవాళ ప్రాబ్లం రేపు ఉండదు, రేపటి సుఖం ఎల్లుండి ఉండదు భయ్య. సో ప్రతిదాన్ని మనం తీసుకోవాలి. ఆ రోజే మనం సక్సెస్ అయితే అవుతాము. సో మనం ఒక దగ్గర కష్టపడ్డాము అంటే ఆ కష్టాన్ని గుర్తించకూడదు. ఆ రోజు మనం అనుభవాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ అనుభవాన్ని ఎక్కడన్నా యూజ్ చేసి మళ్ళీ మనమైతే సర్వే అయితే అవ్వగలం. సో ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ బైక్ ట్యాక్సీలోకి మనం రావాలి. సో ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. మీరందరూ వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎర్నింగ్ చేసుకోండి. ఎర్నింగ్ చేసుకున్న తర్వాత మీ ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేసుకోండి. ఈ వీడియోలో ఓన్లీ నెగిటివ్స్ మాత్రమే చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో పాజిటివ్స్, నెగిటివ్స్, అసలు ఈ బైక్ ట్యాక్సీలోకి ఎలాంటి వాళ్ళు రావాలి, ఎలాంటి వాళ్ళు వస్తే సర్వే అవ్వగలరు అనేది ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను భయ్య. సో ఇప్పుడైతే నియర్ బై నాకైతే పద్మనాభ నగర్కి ఒక డ్రాప్ అయితే వచ్చింది. ఈ డ్రాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇంకా బాయ్ బాయ్. సో డే 2లో పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఈ 2 వీడియోస్లో అంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వచ్చి ఎంత ఎర్నింగ్ చేశాను అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఈ ర్యాపిడ్లో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేశాను. చూద్దాం దీని అమౌంట్ వచ్చేసరికి 100 రూపాయలు అయితే వచ్చింది. బట్ ఈ ర్యాపిడ్లో కమిషన్ అయితే కట్ అవుతుందని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఆబ్వియస్గా ప్రతి ప్లాట్ఫామ్లో కూడా కమిషన్ అయితే కట్ అవుతూ ఉంటుంది భయ్య, దానికి మనం ఏమీ చేయలేము.
సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఊబర్లో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 1000 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయినాయి. అందులో మార్నింగ్ 700 రూపీస్ ఎర్నింగ్ చేసిన, ఇప్పుడు 300 ఎర్నింగ్ చేసిన, టోటల్ 1000 రూపీస్ ఊబర్లో అయితే ఎర్నింగ్స్ వచ్చాయి. ఇప్పుడు నా బైక్ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ అయింది అనేది చూడండి ఒకసారి. ట్రిప్ 2 వచ్చేసరికి 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయ్యాను భయ్య. 101 కిలోమీటర్లు ట్రావెల్ అయినందుకు 3 గంటల నుంచి ఇప్పుడు 11 అవుతుంది. ఈ 11 గంటల వరకు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 1020 రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చినాయి భయ్య. ఫస్ట్ ఊబర్లో 300 రూపీస్ ఎర్నింగ్ చేసిన, అట్ ద సేమ్ టైం ర్యాపిడోలో 365 రూపీస్ ఎర్నింగ్ చేసిన, పోర్టర్లో 250 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన, ఓలాలో 85 రూపీస్ అయితే వచ్చినాయి. సో ఇది మొత్తం కౌంటింగ్ చేయండి. ఇది మొత్తం కౌంటింగ్ చేస్తే 1020 నుంచి 1000 రూపీస్ వరకు అయితే ఎర్నింగ్స్ వచ్చాయి. ఈ 1000 రూపీస్లో ఎక్స్ట్రా టిప్లు అయితే ఇచ్చారు కదా, అది నేను కౌంటింగ్ చేయలేదు. దాన్ని కూడా కౌంటింగ్ చేస్తే దగ్గర 1100 వస్తుంది. బట్ దాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఏవైతే మనకి ఎర్నింగ్ చూపిస్తుందో దాన్ని మాత్రమే చూపిస్తున్నా. 1020 రూపీస్ ఇందులో పెట్రోల్ అమౌంట్ అయితే తీయాలి. సో నా వెహికల్ ఇప్పటి వరకు 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయింది. నా బైక్ యావరేజ్గా ఒక్కొక్కసారి 40 వస్తుంది, ఒక్కొక్కసారి 50 అయితే వస్తుంది మైలేజ్. సో 200 నుంచి 250 రూపాయలు పెట్రోల్ అయితే పోయి ఉంటుంది. ఇలా మీ బైక్ ఎంత మైలేజ్ వస్తుంది అనే దాన్ని బట్టి మీరైతే క్యాల్కులేట్ చేసుకోండి. అయితే మార్నింగ్ పార్ట్ 1 వీడియో చేసాము, ఇది పార్ట్ 2 వీడియో కదా. సో ఒకే రోజులో 2 సార్లు ఎర్నింగ్స్కి అయితే వచ్చాను కదా. టోటల్గా మార్నింగ్ వచ్చినప్పుడు 1000 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయినాయి. ఇప్పుడు 1020 పక్కన పెడితే 1000 రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చినాయి. మార్నింగ్ 8 అవర్స్ చేశాను, ఇప్పుడు 8 అవర్స్, టోటల్గా 16 అవర్స్ వర్క్ చేస్తే నాకు 2000 రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చినాయి. ఓకేనా. సో ఇలా 2000 రూపీస్ రావాలంటే మనం దాదాపుగా 15 to 16 అవర్స్ వర్క్ చేస్తేనే 2000 వస్తాయి. అంత ఈజీగా అయితే ఏమీ రావు. ఐ హోప్ ఈ డే 2 ఎర్నింగ్స్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ జానర్లో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని వాళ్ళు కూడా ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేస్తారు.